పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రష్యా నుంచి సుమారు 60 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూంబర్గ్ వెల్లడించింది. వచ్చే నెలలో డెలివరీ కానున్న ఈ భారీ నిల్వలు ఫిబ్రవరి నెలలో జరిగిన కొనుగోళ్ల కంటే రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర కంటే బ్యారెల్కు $5 నుండి $15 అదనంగా చెల్లించి మరీ భారత రిఫైనరీలు ఈ చమురును బుక్ చేశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం రష్యా చమురుపై ఆంక్షల మినహాయింపును అమెరికా పొడిగించే అవకాశం ఉండటంతో భారత్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఈ భారీ కొనుగోలు ద్వారా అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఆటంకాలు ఏర్పడినా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రణలో ఉండేలా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. కేవలం రష్యా మాత్రమే కాకుండా అమెరికా ఆంక్షలెత్తేసిన నేపథ్యంలో ఇరాన్ నుండి కూడా భారత్ చమురును సేకరిస్తున్నట్లు సమాచారం. బ్యారెళ్లలో వచ్చేది క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలను లెక్కించేటప్పుడు బ్యారెల్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఒక బ్యారెల్ అంటే సుమారుగా 159 లీటర్లు. ఈ ముడి చమురును రిఫైనరీలకు పంపి వేడి చేస్తారు. ఆ ప్రక్రియలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, విమాన ఇంధనం వంటి వివిధ రకాల ఇంధనాలు వేరు చేస్తారు. సాధారణంగా ఒక బ్యారెల్ ముడి చమురు నుండి సుమారు 72 లీటర్ల పెట్రోల్, 38 లీటర్ల డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులు వస్తాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎర్ర సముద్రం వంటి కీలక మార్గాల్లో రవాణా స్తంభించిన రష్యా నుండి వచ్చే సరఫరాలు భారత్కు రక్షణ కవచంలా మారనున్నాయి. అమెరికా ప్రభుత్వం ఇటీవలి రష్యా చమురుపై ఆంక్షలను సడలించడం భారత్కు పెద్ద ఊరటనిచ్చింది. దీనివల్ల డాలర్లలో చెల్లింపులు, రవాణా బీమా వంటి సాంకేతిక ఇబ్బందులు తొలగిపోయాయి. అధికారికంగా ఈ కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన చేయాల్సి ఉన్నప్పటికీ రిఫైనరీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే నెలలో భారత ఓడరేవులకు ఈ చమురు నౌకలు చేరుకోనున్నాయి. ఇరాన్ చమురు మార్కెట్లోకి రావటం వల్ల గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు కొంతమేర స్థిరంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ తన శక్తి అవసరాల కోసం ఏ ఒక్క ప్రాంతంపైనే ఆధారపడకుండా రష్యా, ఇరాన్ వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ఇంధన దౌత్యంలో ఒక గొప్ప విజయంగా పరిగణించవచ్చు. ప్రస్తుతం భారత్ తన అత్యవసర అవసరాల కోసం వ్యూహాత్మక చమురు నిల్వలను 3 ప్రధాన ప్రాంతాల్లో భూగర్భంలో నిల్వ చేసింది. విశాఖపట్నం, మంగళూరు, పాడూరులలో ఉన్న ఈ నిల్వ కేంద్రాల మొత్తం సామర్థ్యం సుమారు 5.33 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఈ నిల్వలు దేశం మొత్తం ఇంధన అవసరాలకు సుమారు 9.5 రోజులకు సరిపోతాయి. వీటితో పాటు దేశంలోని వివిధ ఆయిల్ రిఫైనరీలు, పైప్ లైన్లలో ఉన్న స్టాక్ కలిపితే భారత్ వద్ద సుమారు 64 నుండి 65 రోజులకు సరిపడా చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అంటే అంతర్జాతీయంగా సరఫరా పూర్తిగా నిలిచిపోయిన 2 నెలల పాటు దేశం ఎటువంటి ఇబ్బంది లేకుండా గడపగలదు. ప్రభుత్వం ప్రస్తుతం ఈ నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు చండీకోల్, పాడూర్లలో 2వ దశ పనులను వేగవంతం చేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో మరో 12 రోజుల అదనపు నిల్వ సామర్థ్యం భారత్కు సొంతమవుతుంది.